భాగాలు ఉన్నాయి. అందులో రెండవ భాగంగా తీసుకుని నేటి దినాన్న ధ్యానం చేసుకుందాం. రాయబడిన మాట సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వచనంలో రెండవ భాగం. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడే. అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నట్లుగా వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆసక్తి అనబడిన మాట సర్వసాధారణంగా మానవులైన మనకి అనేకమైనటువంటి విషయాల యందు ఆసక్తి ఉంటుంది. కొందరికి డబ్బు అంటే ఆసక్తి, కొంతమందికి బంగారం అంటే ఆసక్తి, కొంతమందికి వస్త్రాలంటే ఆసక్తి, కొంతమందికి సంపాదన అంటే ఆసక్తి, కొంతమందికి ఇల్లు కట్టడం అంటే ఆసక్తి. ఆ రీతిగా ఆసక్తి అనేది అనేక విధాలుగా అనేకమైనటువంటి అంశాల మీద మానవులమైన మనకి కలుగుతూ ఉంటుంది. దేని ఎడల మనము ఎంత ఆసక్తి కలిగిన వారముగా ఉన్నప్పటికీ ప్రథమమైనది, ప్రాముఖ్యమైనది, అవసరమైనది ఏంటనంటే దేవుని యందు ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఎందుకు అనంటే ఈ లోకపరంగా మనము దేని యందు ఆసక్తి కలిగి ఆసక్తి ద్వారా మనము దేనిని సంపాదించుకున్నప్పటికీ కూడా దేవుని యందు కలిగినటువంటి ఆ ఆసక్తి మన బ్రతుకులలో అనేకమైనటువంటి మేలుకరమైన మార్పులను మనకి దయచేస్తూ ఉంటుంది. మార్పులు రావచ్చును, అవి మేలైనవిగా ఉండవచ్చు, లేకపోతే కీడు కలిగించేవిగా ఉండవచ్చు. ఆసక్తి అనేక రీతులుగా అనేక మందిని భక్షిస్తుంది. ఆసక్తి అనేది అనేక మందిని నాశన కోపానికి నడిపిస్తూ ఉంటుంది. అది ఏ ఆసక్తి అంటే లోకపరమైన ఆసక్తి. ఇది అనేక సార్లు యవ్వన జనాంగాలలో ప్రేరేపించబడుతున్నటువంటి ఆసక్తి యవ్వనస్తులను ఈ లోకపరమైనటువంటి అనేక సందర్భాలు ఆసక్తితో వారిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇంట్లో తల్లిదండ్రులు చదువుకోమంటూ ఉంటే వారి ఆసక్తి అంతా కూడా బయట వారితో పాటు ఆడుకున్న వారి ఫ్రెండ్స్ మీద ఉంటుంది. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సంవత్సరం అంతా ఆసక్తితో చదివి ఉంటే కనుక ఈ రాత్రి ప్రశాంతంగా పడుకుంటారు. చదవని మీదట భయంతో కూడినటువంటి ఆసక్తి ఏం చేస్తుందో తెలుసా? చదవాలని కంగారు ఉన్నా, చదువుతూ ఉన్నా, ఏం చదువుతున్నావో అర్థం కాక చదివింది మనకి గ్రహింపులోనికి రాక రేపొద్దున ఎగ్జామ్లో దాన్ని ప్రజెంట్ చేయలేరు. కంగారుగా ఉన్నప్పుడు ఆసక్తి రాదు. ఆసక్తి అనేది ఒక రీతిగా మనల్ని ఆకర్షించేటువంటి వస్తువు వంటిది. ఆకర్షణకు లోనైనప్పుడు ఆసక్తి కలుగుతూ ఉంటుంది. బంగారం ఆ రీతిగానే కదా అనేక మందిని ఆకర్షించేది. లోకంలో ఉన్నటువంటి అనేకమైన విలువ కలిగినవి లోకము వైపు ఆసక్తి కలిగేవిగా చేస్తూ ఆకర్షిస్తూ ఉంటాయి. డబ్బు ఆశ కలిగి సంపాదించిన కొన్ని రోజులుగా డబ్బంతా కూడా మటుమాయమైపోతుంది. బంగారము ఆసక్తి కలిగి మనము సంపాదించుకున్న కొన్ని రోజులకు ఆ బంగారం కూడా విలీనమైపోతుంది. కానీ దేనిని ఆసక్తితో సంపాదించుకుంటే మన బ్రతుకంతా మనతో నిలిచి మన తర్వాత మన తరాలకు కూడా నిలిచి ఆశీర్వాదాన్ని ఇస్తుందంటే అది దేవునిపై కలిగే ఆసక్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకర్షణ ఆసక్తిని పెంచుతూ ఉంటుంది. ఆకర్షణ ఆసక్తిని పెంచుతూ ఉంటుంది. అందుకే చూడండి, బంగారం కొనాలి అని అంటే రేట్ ఎప్పుడు తగ్గుతుందో అని చూస్తూ ఉంటారు. అది తగ్గిన వెంటనే అంటే అది వారిని ఆకర్షిస్తుంది. అరే రేటు తగ్గిందిగా అర్జెంటుగా వెళ్ళి కొనాలి, అదొక ఆసక్తి. దేవుడు కూడా మనల్ని ఆ రీతిగానే ఆకర్షిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ఆకర్షిస్తూ ఉన్నాడు అని అంటే నువ్వు ప్రార్థన చేసిన వెంటనే
ఆయనని మనవిని ఆలకిస్తూ ఉన్నాడు. ప్రభువా నీకు అవసరత ఉన్నది అని దేవునితో చెప్పిన వెంటనే ఆ అవసరత నీ పక్షంగా తీరుస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక వస్తువు మనకి కావాలంటే ఒక షాప్కి వెళ్ళాలి, కానీ మనకి ఆల్ ఇన్ వన్, ఆల్ అరౌండ్ ఆల్, ఎల్ షద్దై, సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు ఉండగా ఏది అడిగితే అది దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే ఆయన బలమైనటువంటి కౌగుల్లో నుంచి మనము బయటకు రాకుండానట్లుగా, ఆయన ప్రేమ చేత భద్రపరచబడి ఏ దుష్టుని యొక్క కబంధ హస్తాలలో మనము దొరకకుండా ఉండునట్లుగా దేవుడు మన పట్ల అంత జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉంటే, మనం మాత్రం దేవునిపై ఆసక్తి కంటే కూడా లోకపరమైన ఆసక్తే ఎక్కువగా మనలో ఉంటూ ఉన్నది. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడే ఉన్నాడంట. నీ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన విడిచిపెట్టని దేవుడు, ఎడబాయిని దేవుడు, నీ ప్రక్కనుండే దేవుడు, నీకు సహాయము చేసే గొప్ప దేవుడు. నీ దేవుని పట్ల నీవు ఆసక్తిని కలిగి ఉంటే ఆశీర్వాదాలకు కారణభూతులంగా ఉంటాం. దేవునిపై ఆసక్తిని కలిగిన వారంగా ఉండాలి అని అంటే దేవునితో ఎక్కువగా సహవాసాన్ని కలిగిన వారంగా ఉండాలి. ఎక్కువ సమయం మనం దేనితో అయితే గలుపుతామో దాని పట్లే మనకి ఆసక్తి అనేది ఉంటుంది. ఎవరితో ఎక్కువ సమయాన్ని మనం గడుపుతామో వారిపై మనకి ఆసక్తి ఉంటుంది. కనుక దేవునితో ఎక్కువ సమయాన్ని మనం గడపడం ద్వారా మనలో దేవునిపై ఆసక్తి అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కీర్తనకారుడు ఒక మంచి మాట అంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 139వ వచనము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 139వ వచనము. అక్కడ రాయబడిన మాట, నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నా ఆసక్తి నన్ను ఏం చేస్తుందంట? నన్ను భక్షించుచున్నది. నన్ను భక్షించుచున్నది. దేవుని ఏడలో ఉన్నటువంటి ఆసక్తి ఎలా ఉంటుందంట? భక్షించేదిగా ఉంటుంది. అందుకే నేను మరో మాట అంటే చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. రాత్రి వేళ నా ప్రాణము నిన్నేం చేస్తుందంట? ఆశపడుతుంది. ఏమని ఆశపడుతుందంటే, ప్రభువా నువ్వు నాకు కావాలి అని రాత్రి వేళ ప్రాణము ఆశపడుతుంది. ఎందుకని రాత్రి వేళే అని అంటే, పగలంతా కూడా మనము చేసేటువంటి మన పనులలో మనము నిమగ్నమైన వారంగా ఉంటాం గనక, పగలంతా కష్టపడి రాత్రి ఇంటికి చేర్చబడిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయ్యి భోంచేసి పడుకున్న తర్వాత మనలో మిగిలే ఆలోచనలు, మనకు కలిగే పరివిధాలైనటువంటి టెన్షన్స్ ఏమైతే ఉంటావో అవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకు కలిగే మరొక ఆలోచన ఏంటంటే, ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా నా వలన ఎలా సాధ్యమవుతుంది, ఇవన్నీ నేను ఎలా చెయ్యాలి, ఎలా తీర్చాలి, ఎలా కట్టాలి, ఎలాగా అనే క్వశ్చన్ మార్క్ మనలో ఉంటూ ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు అయ్యో ఇన్ని కట్టాలా, నేను వీళ్ళకి ఇంత ఇవ్వాలా, ఇలా చెయ్యాలా అనేవన్నీ కూడా మనలో నెమరు వేసుకుంటూ ఉంటాం కనుక ఆ సమయంలో అనిపించేది ఏంటంటే, ఎవరన్నా నాకు సహాయం చేస్తే బాగుండు, ఎవరైనా నాకు చేయూతనిస్తే బాగుండు, ఎవరైనా నాకు ఆదరణ కలిగిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుందంట. అలాగ అనిపించే సమయంలో మనకు గుర్తు వచ్చే ఒకే ఒక్క పేరు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకని అంటే, ఆయన సహాయము చేసే దేవుడు గనక, ఆదరించే దేవుడు గనక, కనికరించే దేవుడు గనక, జాలి చూపి సహాయం చేస్తాడు గనక, మనలో ఉన్న
ప్రతి విధమైనటువంటి బాధనే కానీ, మనలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధనే కానీ ఆయన సన్నిధిలో మనము పెట్టినప్పుడు, ఇదిగో నేనున్నాను, నువ్వు భయపడవద్దు అని ఆదరించి సహాయం చేసేది దేవుడే గనక ఆ మాట అక్కడ రాయబడి ఉంది, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశిస్తుంది, ఎందుకంటే నువ్వే నాకు సహాయకుడువని, నువ్వే నా దేవుడవని, నువ్వే నన్ను ఆదరించేవాడవని. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను నేను నమ్ముకున్నప్పటికీ కూడా అవమాన పాలయ్యే అవకాశం ఉంది. కానీ దేవునిని నమ్ముకున్నప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు గనక ఆయన సహాయము చేస్తాడు అన్న నిరీక్షణ, విశ్వాసం మనం కలుగున్నాం గనక రాత్రి వేళ మన ప్రాణం ఎవరిని ఆశ్రయిస్తుందంటే దేవునిని ఆశిస్తుంది అని అంటూనే, రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయిస్తుంది. ఏం చేస్తుందంట? మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఏం చేస్తుందంట? ఆసక్తితో ఆశ్రయిస్తుందంట. ఆసక్తితో ఆశ్రయిస్తుందంటే దాని అర్థం ఏంటనంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఆసక్తిగా ఎవరి దగ్గరికి వెళ్తాము అంటే ఖచ్చితంగా మనకి సహాయం దొరుకుతుంది, ఖచ్చితంగా మనకి మేలే జరుగుద్ది, ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి వెళ్తే కాదు అని అన్నారు అని ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళినప్పుడే మనకి ఎక్కువగా ఆసక్తితో కూడిన అవసరం కోసం మనం వెళ్తూ ఉంటాం. కనుక ఇక్కడ అంటున్నాడు, నాలో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే ఆసక్తితో దేవుని ఆశ్రయిస్తుంది. ఎందుకని అనంటే ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము ఉన్నది గనక, దుఃఖముతో నా ప్రాణమంతా నింపబడినప్పుడు, నా ఆత్మ ఆయన సన్నిధిని ఆశ్రయించినప్పుడు, ఆయన మహిమ కలిగిన స్థలాన్ని నా ప్రాణము ఆశ్రయించినప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన సన్నిధిని సంపూర్ణమైన సంతోషము ఉన్నది గనక బాధతో వేదనతో కుమిలిపోయిన నలగొట్టబడిన నా హృదయాన్ని తెప్పరెల్ల చేయటానికి, సంపూర్ణమైన సంతోషం నాకు కలగటానికి నేను నా దేవుని యొక్క స్థానాన్ని ఆశ్రయిస్తున్నాను. ఆసక్తితో నేను ఆయన సన్నిధిని ఆశ్రయిస్తూ ఉన్నాను. అందుకనే కదా మనమందరం కూడా మందిరానికి చేర్చబడేది. ఎందుకు వస్తున్నాం మనం మందిరానికి అని అంటే, మనలో ఉన్న ఆసక్తి నా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూతల సైన్య సమూహాలు మన మధ్యకి ఆయన ప్రసన్నతతో దిగి వచ్చిన తరువాత మన ప్రార్థనలు ఆ దేవదూతలు మోసుకొని పోతూ దేవుడు కనికరాన్ని కలిగి ఆయన విడుదల చేస్తూ ఉన్న మన విజ్ఞాపనలకు ప్రతిఫలాన్ని మరలా దేవదూతలు తీసుకుని వచ్చి మనపై కిరీటంగా ధరిస్తూ ఉండగా, ఏ భారంతో అయితే మనం మందిరంలోకి వస్తూ ఉన్నామో, ఏ శోధనతో నలగొట్టబడిన స్థితిలో మందిరానికి వస్తూ ఉన్నామో ఆ స్థితి అంతా కూడా ఆయన సన్నిధిలో మోకరించిన తరువాత ప్రార్థన చేస్తూ ఉండగా ఆ భారమంతా విడిచిపోయిన తరువాత సంతోషమనబడిన కిరీటంతోటి, ఆదరించబడిన కిరీటంతో మనం తిరిగి మరలా మన గృహాలకి చేర్చబడతా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో మహిమ ఉన్నది, ప్రభావము ఉన్నది, గొప్పతనము ఉన్నది. ఎవరైతే ఆసక్తితో ఆపేక్షిస్తూ ఉంటారో నిశ్చయముగా వారందరూ కూడా సంతోషముతో తిరిగి వెళతా ఉంటారు. వాక్యమే ఒక మాట తెలియజేస్తుంది. అదేంటనంటే, కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు కోసుకుంటూ వెళ్తాడంట. మనం చేయాల్సిన పని, ఒక బాధ్యత ఏంటనంటే ఆయన సన్నిధిలో కన్నీటితో విత్తుతూ ఉండాలి. ఒక్కొక్క అవసరాన్ని దేవుని సన్నిధిలో, దేవుని పొలము, దేవుని భూమి అనబడిన మందిరంలో మనం ఒక్కొక్క విత్తనాన్ని నాటుతూ ఉండగా, ప్రభువా ఇదిగో నా పరిస్థితి ఎట్లా ఉందయ్యా, నన్ను కనికరించు, నన్ను కాపాడు, నన్ను దర్శించు, నువ్వు నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి, నువ్వు లేకపోతే నా బ్రతుకులో
ఏది కూడా జరగదు, నాకేమీ కూడా రాదు, నీవు లేకుండా నాకేది కూడా కలగదు ప్రభువా, నువ్వు నాకు కావాలి అని కన్నీరు విత్తుతూ నా వల్ల ఏది కాదని ఆయనకి సంపూర్ణంగా మనల్ని మనం సరెండర్ అయిపోయి చేసేసుకుని ఆయన సన్నిధిలో ఒక విత్తనాన్ని మనం గనక నాటితే, దానికి కన్నీటితో తడిపితే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? దాన్ని చక్కగా ప్రతిఫలింపజేసి, నువ్వు నాటింది ఒక విత్తనమే అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి ఫలాలను ఆ విత్తనంలోంచి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక విత్తనంలో నుంచే వచ్చిన ఆశీర్వాదం, కానీ అందులో నుంచి వచ్చే ఆశీర్వాదాలు మేలులు అనేకమైనవిగా ఉంటూ ఉన్నాయి. అట్టి ఆశీర్వాదాలనే దేవుడిస్తూ ఉంటున్నాడు. కనుక అంటున్నాడు, ఆ శక్తితో ఆయన సన్నిధిని మనము ఆశ్రయించాలి. నాలో రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆ శక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని అంటున్నాడు చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆసక్తి విషయంలో, దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నటువంటి విషయంలో ఎలా ఉండకూడదంట? మాంద్యులముగా మనం ఉండకూడదు, మందమతులముగా మనం ఉండకూడదు. మరొక పరిభాషలో చెప్పాలంటే మొద్దు పారిపోయిన స్థితిలో ఉండకూడదంట. ఎట్లా ఉండాలి అనంటే ఆత్మ యందు తీవ్రత కలిగిన వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధికి వచ్చాము అని అంటే మండించబడుతున్న ఆత్మ కలిగిన వారముగా మనం ఉండాలి. మనం వచ్చింది దేవుని సన్నిధికి, మండుచున్న దేవుని యొక్క స్వరూపం కలిగిన స్థలానికి, మనం మందిరానికి వస్తూ ఉన్నాము గనక మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషేకి ఏ రీతిగా జీవిత వృత్తాంతం అక్కడ బయలుపరచబడిందో, మండుచున్న పొద వంటి బలిపీఠము దగ్గర నుంచి దేవాది దేవుడు తన స్థలమైన పరిశుద్ధమైన మందిరంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితం అంతా కూడా ఒక వృత్తాంతంగా దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. జరగబోతున్న అనేకమైన విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏది సరి అయినది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెయ్యాలి, ఎలా విడిపించాలి, ఏ రకంగా నువ్వు బ్రతకాలి, ఏ రకంగా నువ్వు ఉండాలి, ఆత్మీయంగా ఎలా బలపరచబడాలి అనేటువంటి అనేకమైన విషయాలను మండుచున్న పొద వంటి బలిపీఠము దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడో ఆత్మ మండించబడుతుంది. మనలో ఉన్న ఆత్మ తీవ్రత కలిగి మండించబడతా ఉంటుంది. ఈ మండించబడుతూ ఉండగా దేవుని కొరకైన ఒక బలమైన సాధనంగా మనము మార్చబడతా ఉంటాము. అందుకనే ఎమాయి గ్రామం గుండా ఒక 20 వ్యక్తులు కలిసి నడుచుకుంటూ వెళుతున్నారంట. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ రోజున ఎలా సిలువేశారో, ఎలా హింస పెట్టారో, ఎలా కొరడాలతో కొట్టారో, బెత్తాలతో ఎలా కొట్టారో, మేకులతో ఆయన సిలువకి ఎలా కొట్టారో, ముండ్ల కిరీటాన్ని ఏ రకంగా తలమించి దించారో, ఆ రక్తము ఆయన శరీరం అంతా కూడా ఏ రీతిగా కార్చబడుతూ ఉన్నదో, ఆ బరువైన సిలువను ఆయన మోసుకుంటూ ఆ కల్వరి కొండ మీదకి, ఆ రాళ్ళ గుట్టల మీదుగా ఆయన ఎలాగైతే తీసుకెళ్ళాడో ఆ విషయాలన్నీ కూడా వారు చూచిన వారిగా ఒకరితో ఒకరు వారిలో ఉన్నటువంటి బాధను, వారిలో ఉన్నటువంటి వేదనను వారు ఒకరితో ఒకరు పంచుకుంటూ, మాట్లాడుకుంటూ, సంభాషించుకుంటూ వారు నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. అయితే జరిగింది ఏంటంటే వారికి తెలియకుండానే వారి మధ్య మూడో వ్యక్తిగా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యమే చెప్తా ఉంది, ఎక్కడైతే 2 కానీ 3 కానీ నా నామం పేరట ఉంటారో అక్కడికి నేను ఉంటాను అన్నాడు. వారు 20 వ్యక్తులు ఉన్నారు. 20 వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు వారి గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ అక్కడ 3వ వ్యక్తి వచ్చాడు. ఈ 3వ వ్యక్తి గురించి వారు పట్టించుకోకుండా కేవలం ఈ 20 వ్యక్తులు మాత్రమే
దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారంట. నేను అంటాను, అనేక సార్లు మనము ప్రార్థన చేసుకుంటున్నాము, వాక్యాన్ని వింటున్నాము, చక్కగా సహవాసంగా కూడుకుంటున్నాము అని అన్ని విధాలు మనం అనుకుంటానే ఉన్నాం. కానీ మన హృదయాలు ఎందుకని మండించబడలేకపోతూ ఉన్నాయి అని అంటే, దేవుడు మనతో పాటే ఉన్నాడు, ఆయన సన్నిధి మనతో పాటే ఉన్నది, ఆయన మనతోనే ఉంటూ మన విజ్ఞాపనలన్నీ ఆలకిస్తూ ఉన్నాడు, మన ఆలోచనను ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. నేను కూర్చుండుట, నేను లేచుట ఆయనకి తెలియను, ఆయన నాతోనే, నాలోనే, నా మధ్యనే ఉన్నాడు అన్నటువంటి స్పర్శ మనలో లేదు గనక మండించబడిన హృదయాలు కలిగిన వారంగా మనము జీవించలేకపోతూ ఉన్నాము. ఆ అమ్మాయి గ్రామం గుండా వెళుతున్నటువంటి ఆ ఇరువురు సహోదరులు కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థలానికి చేర్చబడి అక్కడ కూర్చుని అప్పుడు అనుకుంటున్నారంటే, అరే ఇంతసేపు మన ఇద్దరం కూడా మాట్లాడుకుంటున్నాం కదా, ఎవర్రా ఈ మూడో వ్యక్తి అని దీపబుడ్డిలో చూడగానే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి కనిపించిన వెంటనే వారు అనుకుంటున్నారంట, అరే ఇంతసేపు మనం ఆయన గురించే మాట్లాడుకున్నాం, అయినా మన హృదయాలు ఇంకా ఎందుకని మండట్లేదు. మన హృదయాలు ఎందుకని మండట్లేదు అంటే, మనం మాట్లాడుకుంటుంది దేవుని విషయాలే, కానీ ఆసక్తితో ఆయన మన మధ్యలోనే ఉన్నాడు అన్న సంగతిని మనం గ్రహించలేకపోతూ ఉన్నాము. ఆయన నాతో పాటే ఉన్నాడు అన్న సంగతి మనం గ్రహించలేకపోతున్నాం. కనుకనే మన హృదయాలు మన్నించబడట్లేదు అని అంటూ ఉన్నాడు. అక్కడ ఆత్మ యందు తీవ్రత కలిగిన వారంగా ఉండాలంట. అదే కదా రోమిలికి రాసిన పత్రిక 12:11 చెప్తుంది, ఆసక్తి విషయంలో మీరు ఎలా ఉండాలంట, మాంద్యులుగా ఉండబాకండి, బద్ధకస్తులుగా ఉండబాకండి. దేవునికి విరోధమైన వాటితో మన లోపలికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు విరోధమైనవి ఏమున్నాయో వాటి నుంచి విడుదల పొందిన వారముగా నూతనమైన ఆత్మీయ సౌందర్యము చేత కట్టబడిన వారంగా మందిరంలో మనము తయారు చేయబడాలి. ఆసక్తి విషయంలో మాంద్యులముగా అంటే మొద్దు మారిపోయిన బ్రతుకులముగా, మొద్దు మారిపోయిన హృదయాలను కలిగిన వారముగా మనము ఉండకూడదు. అనేక మంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు హృదయాలను విప్పి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించుటకు కానీ ఆరాధించుటకు కానీ వారు ముందుకు రారు. ఎంతసేపు కూడా వారిలో వారే అక్కడికక్కడే స్తుతించుకుంటున్నారు తప్ప వారికంటూ కొన్ని బ్యారియర్స్, వారికంటూ కొన్ని లిమిట్స్ అలా పెట్టేసేసుకుని అందులోనే వాళ్ళు ఉండటానికి ఇష్టపడుతున్నారు తప్ప, ఏదో నూతుల కప్పు ఇదే నా ప్రపంచం అనుకున్న రీతిగా ఇదిగో నేను కూర్చున్న చోటే అని అనుకుంటున్నారు తప్ప, వారి హృదయాన్ని తెరిచి వారి హృదయంలో ఉంచబడినటువంటి ఆ యొక్క హృదయాన్ని, వారి హృదయంలో ఉంచబడిన దేవుని ఆత్మను పరలోకముతో అనుసంధానించుకుని పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రభావము చేత మన హృదయాలు అటాచ్ చేయబడి, ఎన్కౌంటర్ చేయబడి, భాషలతో ఆయన సన్నిధిలో మాట్లాడుతూ, గంతులు వేస్తూ, ఆరాధన చేస్తూ పరలోకపు అనుభవాన్ని మన జీవితంలో మనం కోల్పోతున్నాం, చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఓపెన్ అవ్వలేకపోతూ ఉన్నాం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మన హృదయాలు తెరవబడాలి, మండించబడాలి, తీవ్రత కలిగిన వారంగా మనము మార్చబడాలి. ఎందుకని తీవ్రత కలిగిన వారంగా మనం ఉండలేకపోతున్నామంటే, మన హృదయాలు ఎందుకని మండించబడలేకపోతూ ఉన్నాయని అంటే, ఆయన యందు ఆసక్తిని కలిగిన వారంగా మనం ఉండలేకపోతున్నాం. మాంజులముగా ఉంటూ ఉన్నాం, బద్ధకస్తులుగా ఉంటూ ఉన్నాం, సరైన విధిలో ఆయన ఆరాధన చేయలేకపోతూ ఉన్నాం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించేవారు ఆయనకు అవసరమై ఉన్నది. కానీ మనము ఫిజికల్గానే ఆయన స్తుతిస్తూ ఉన్నాం, ఫిజికల్గానే ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాం, ఫిజికల్గానే ఉంటున్నాం తప్ప ఆత్మలోనికి మనం దిగలేకపోతున్నాం. ఆత్మలో మనం లీనమై దేవుని స్తుతించలేకపోతున్నాం, ఆత్మలో లీనమై దేవుని ఆరాధన చేయలేకపోతున్నాం, ఆత్మలో లీనమై దేవుని వాక్యాన్ని మనం అంగీకరించలేకపోతూ ఉన్నాం, ఆత్మలో లీనమై ఆత్మ పరవశులముగా చేయబడలేకపోతూ ఉన్నాం. దేవుని ఎడల ఆసక్తి కలిగిన వారముగా ఉంటే ఆత్మ అనుసంధానించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని అంటున్నాడు, ఆసక్తి విషయంలో ఎలా ఉండాలంట, మాంద్యులుగా ఉండవద్దు. మాంద్యులుగా ఉండక ఎలా ఉండాలో కూడా ఒక మార్గాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మ యందు తీవ్రత కలిగిన వారే ఏం చేయాలంట, ప్రభువుని సేవించుడి.
ఆత్మ యందు తీవ్రత కలిగిన వారంగా ఉండాలి. ఆత్మను పొందుకుంటూ మాత్రమే కాదు, కానీ ఆత్మలో తీవ్రత కలిగిన వారంగా ఉండాలి. ఈ తీవ్రత ఏం చేస్తుంది? తీవ్రత అంటే ఏంటంటే ఆత్మలో తీవ్రత కలిగిన వారంగా ఉండటం అంటే ఏంటనంటే మనలో ఆత్మీయమైన పరిభాషలు మనలో కలగటం, అనగా ఆత్మీయముగా దేవుని యొక్క ఉద్దేశాలు ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా గ్రహించి ఆయన చిత్తానుసారంగా ముందుకు కొనసాగటమే ఆత్మలో తీవ్రత అని అంటూ ఉన్నాడు కదా. అనేక మంది నశించిపోతున్నారు, వారి గురించి భారం కలిగి ప్రార్థన చేయండి. ఇది ఆత్మలో తీవ్రత. అలా ఆత్మలు రక్షింపబడిన అనేకమైన ఆత్మలు చల్లారిపోతూ ఉన్నాయి, వారి గురించి అంగలార్చండి. అది ఆత్మలో తీవ్రత. సంఘాలు వృద్ధి చెందకుండా అలాగే ఉండిపోతున్నాయి, వాటి గురించి ప్రార్థన చేసి వాటికున్న కట్లన్నీ కూడా తెంచబడినట్లుగా బలమైన ప్రార్థన చేయాలి. ఇది ఆత్మలో తీవ్రతను కలిగిన వారంగా ఉండటం, అనగా పరలోక రాజ్యపు ఆకాంక్షలను మన హృదయంలో కలిగి ఉండటమే ఆత్మలో తీవ్రత కలిగిన వారముగా మనం ఉండటము. కనుక దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆత్మలో తీవ్రత కలిగిన వారముగా మనమందరము నిశ్చయముగా జీవించుదుముగాక. ఆఖరికి ఒక మాటను చూసి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆత్మలో మన్నించబడటం, ఈ ఆత్మలో తీవ్రత ఎంతవరకు ఉండాలయ్యా అని అంటే తుద వరకు ఉండాలంట. నువ్వు పొందుకొని నాట నుండి ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టే సమయం ఏదైతే ఉన్నదో అంతవరకు కూడా నీలో ఆ ఆత్మ తీవ్రత కలిగిన వాడుగా నువ్వు ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తుంది. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము, మీరు ఏ విషయంలో అయితే నిరీక్షణను కలుగుంటున్నారో, మనందరికీ ఉన్నటువంటి ఏకైక నిరీక్షణ ఒకే ఒకటి. అదేంటి అని అంటే పరలోక రాజ్యంలో దేవుడు మనకిచ్చే స్థలాన్ని సంపాదించుకోవటం, ఆయన రాజ్యంలో చేర్చబడటం, ఆయన రాకడలో ఎత్తబడే సంఘంలో మనం ఉండే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవటమే మనందరం కలిగి ఉన్నటువంటి ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ అంట పరిపూర్ణంగా చేయబడాలి అంటే ఏం చెయ్యాలంటే మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుద వరకు, కడ వరకు, మీలో ఆ ఆత్మ తీవ్రతను ఆఖరి నిమిషం వరకు కూడా మీరు కొనసాగించండి, ఆగకండి. ఎందుకని అని అంటే ఇది ఆత్మీయ జీవితం అనేది ఒక పరుగు పందెం వంటిది. ఈ పరుగు పందెం వంటి ఈ ఆత్మీయ జీవితంలో మనం పరిగెత్తుతూ ఉండగా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన శక్తిని మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం అప్పుడప్పుడు శక్తిహీనులమై నిలుస్తూ ఉన్నప్పుడు మన పక్కనే నిలవబడి మళ్ళీ తిరిగి ఆయన రీఫ్యూయల్ చేసి రీఎనర్జైజ్ చేసి ముందుకు కొనసాగే కృపణిస్తూ ఉంటాడు. ఆయన ఆత్మీయ జీవితం మనం కొనసాగుతూ ఉండగా అవసరమైన చోటల్లా దేవుడు నీకు ఇవ్వవలసిన కృప వరాల చేత దేవుడు నిన్ను నింపుతూ ఉంటాడు. నేను అంటాను కదా, సంఘంలోకి వచ్చి కేవలం ప్రార్థన చేసే ప్రార్థనాపరులు మాత్రమే కాదు కావాల్సిందే. సంఘము వృద్ధి చెందాలి అంటే, మనం ఆత్మీయంగా బలపరచబడాలి అంటే, ఆత్మ తీవ్రత కలిగిన వారముగా మనం ఉండాలి అంటే కృప వరాలు అనబడినవి సంఘంలో ఉన్న విశ్వాసులకు బహు ప్రాముఖ్యమైనవి. కొరింథీ పత్రికలో అంటున్నాడు కదా, ఇదిగో ఈ 9 రకాల కృపావరాలు ఉన్నాయి. ఈ 9 రకాల కృపావరాలు కూడా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై ఇవ్వబడినవి. ఆత్మ తానే మీలో ఉన్న ఆసక్తితో మీరు అపేక్షిస్తూ ఉండగా ఆ యొక్క ఆత్మ తీవ్రతను బట్టి దేవుడు ఎవరెవరికి ఏ కృపావరాల్ని ఇవ్వాలి అనుకుంటున్నాడో ఆ కృపావరాల చేత మిమ్మల్ని అలంకరిస్తానంటున్నాడు. ఆ కృపావరాలు మీరు పొందుకుని సంఘంలో ఆసక్తి కలిగిన వారుగా వాటిని బట్టి అపేక్షిస్తూ ఉండగా దేవుడు సంఘాన్ని వృద్ధి పరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం దేవుణ్ణి ఆసక్తితో ఆపేక్షించే కొలది కేవలం మన ఆత్మీయ జీవితమే కాదు, మన కుటుంబమే కాదు, మన సంఘాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. సంఘము క్షేమము అభివృద్ధి కలిగినదిగా ఉంటూ ఉన్నది. ఎట్లాగైతే మన ఆత్మీయ జీవితం ప్రారంభించబడింది, ముగింపులకు అట్లా ఉండకూడదు. ఎట్లా ఏ ఆత్మీయ స్థిరత్వంతో మనము మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించామో ఆత్మలో తీవ్రత ఎదిగిన వారు
ఆత్మీయ స్థితి, ఒక ఉన్నతమైన దశలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అది ఎట్లా సాధ్యపరచబడుతుందంటే ఆసక్తితో దేవుని సన్నిధిని మనము అపేక్షించినప్పుడు మనం ఎక్కువ. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటూ ఉన్నాడు కదా, ఆయన మందిరంలో చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేశాను. చిరకాలం ఎందుకంటే సచ్ ఎ లాంగ్ డ్యూరేషన్, అంతకాలం దేవుని సన్నిధిలో ఎందుకని నేను ఉండాలనుకుంటానంటే నాలో ఉన్న ఆసక్తి ఆయనతో ఎక్కువ కాలం నేను గడపాలి అని, ఆయనతో నేను ఎక్కువ సహవాసం కలిగి జీవించాలని. ఆయన ఏ ఇంట్లో ఉండొచ్చుగా, రాజు దేవుని మంది దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. దేవుని మందిరం మండింపబడుతున్న బలిపీఠానికి సాదృశ్యంగా ఉన్నది. మండింపబడుతున్న బలిపీఠంలో నుంచి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉండగా అగ్ని కణములు అందులోంచి విడుదల పొంది విశ్వాసాల మీద పడుతూ ఉండగా విశ్వాసుల యొక్క ప్రతి హృదయం కూడా మండించబడుతుంది. ఆయనతో అమ్మాయి గ్రంథం గుండా వెళ్తున్న ఆ ఇరువురితో యేసుక్రీస్తు ప్రభువు నడిస్తేనే వారిలో వెంటనే మార్పు వచ్చింది. వారిని అంటాను, వారిలో వెంటనే బుద్ధి వచ్చిందంటాను నేను. అప్పుడు దాకా యేసు నాతోనే ఉన్నాడు అన్న సంగతిని మరచిన వారే యేసు గురించే మాట్లాడుతున్నారు తప్ప ఆయన ప్రత్యక్షతను వారు ఆపేక్షించట్లేదు. దేవుని యొక్క ప్రత్యక్షతను వారు ఆపేక్షించట్లేదు. వెళ్ళిపోయిన తర్వాత బుద్ధి వచ్చినప్పుడు అంటారు, అయ్యో ఆయన మనతో పాటే ఉన్నాడు కదా, మనతో పాటు ఉన్నప్పుడు ప్రత్యక్షతను ఆపేక్షించలేకపోయారు. ఆసక్తితో ఆయన సన్నిధిలో మనం ఉండలేక నిలవబడలేక ఉంటూ ఉన్నాము. సంఘాలు వృద్ధులకి రావాలి అంటే, మన ఆత్మీయ జీవితాలు వృద్ధి చెందాలి అని అంటే